ఇంట్లోనే సింపుల్గా చికెన్ తందూరి అయితే చేసుకుందాం. చాలా ఈజీగా చికెన్ తందూరి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటూ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ మంచిగా వాష్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అండ్ పెరుగు కూడా వేసుకోవాలి. అది కూడా థిక్గా ఉండే పెరుగు, వాటర్ కన్సిస్టెన్సీ ఉండకూడదు. తర్వాత కారం, మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ చికెన్ తందూరికి చికెన్ తందూరి మసాలా అయితే ఉంటుంది రెడీమేడ్గా, అదైతే తీసుకున్నాను. గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ తందూరి లాగా రావాలి అనుకుంటే ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి, దాన్ని కూడా మంచిగా క్రష్ చేసుకుని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. పసుపు కూడా వేసుకోవాలి. ఇంకోటి ఫుడ్ కలర్ వాటర్ లో మిక్స్ చేసి ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇది టోటల్లీ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలాలన్నీ ముక్కకి పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ తెచ్చుకున్నప్పుడే మనం చికెన్ షాప్ లో ముక్కకి మంచిగా ఘాట్లు పెట్టించుకోవాలి. అప్పుడే మసాలా అన్నది లోపల దాకా వెళ్ళి జ్యూసీగా బాగుంటుంది. చికెన్ ని ఎంత మంచిగా మ్యారినేట్ చేసుకుంటే, ఎంత బాగా మసాలాలన్నీ దానికి పట్టిస్తే అంత టేస్టీగా ఉంటుంది పీస్ అయితే. నేనైతే మంచిగా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే ఒక 30 minutes అయితే పెట్టాను. ఒకవేళ మీకు ఎక్కువ టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు పెట్టుకోవచ్చు, ఆర్ ఓవర్ నైట్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ పెట్టుకోవడం వల్ల ఇంకా జ్యూసీగా చాలా బాగుంటుంది. నేను ఓవెన్ లో బేక్ మోడ్ లో అయితే కుక్ చేసుకుంటున్నాను. ఆర్ స్టవ్ మీద కూడా మనం చేసుకోవచ్చు. తందూరిని ప్యాన్ లో పెట్టుకుని మంచిగా అటు ఇటు ఫ్రై చేసుకోవచ్చు. ఓవెన్ లో పెట్టుకోవడం వల్ల ఆయిల్ లెస్ గా చేసుకోవచ్చు అని అయితే నేను ఓవెన్ లో అయితే పెట్టాను. బయట మనం తినే తందూరి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. నేను 30 minutes ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. ఇంకా రెసిపీ డీటెయిల్ గా కావాలంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ మీరు కుక్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.